హైదరాబాద్ను ఏఐ హబ్గా తీర్చిదిద్దేందుకు కట్టుబడి ఉన్నామని, దేశంలోనే మొదటి గ్లోబల్ ఏఐ సమ్మిట్ ఇక్కడ జరగడం దీనికి నిదర్శనం అని ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాబోయే 2 సంవత్సరాలలో రాష్ట్రంలో ఏఐ అభివృద్ధికి సంబంధించిన రోడ్ మ్యాప్ ఆవిష్కరించారు. ఏఐ ప్రగతిలో పట్టు సాధించి తెలంగాణను $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతామని తెలిపారు. హైదరాబాద్ను ఏఐ హబ్గా మారుస్తామని, సిటీ ఆఫ్ ది ఫ్యూచర్ కి మీ అందరికీ స్వాగతం అంటూ అందరినీ ఆహ్వానించారు. ఏఐ అనేది నేటి తరం అద్భుత ఆవిష్కరణ అని, మన జీవన విధానాన్ని కొత్త దిశగా ఏఐ మార్చనుందని, ఏఐతో ఉద్యోగాలు పోతాయనే బెంగ అవసరం లేదని అన్నారు. ఏఐ ద్వారా భవిష్యత్తుకు బలమైన పునాది లభిస్తుందని, దానికి తగ్గట్లే ప్రపంచ స్థాయి సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంటున్నామని తెలిపారు. ఎథికల్ ఏఐలో జపాన్ ను ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్తామని తెలిపారు. కొత్తగా నిర్మించే ఫ్యూచర్ సిటీలో 200 ఎకరాల్లో ఏఐ డ్రీమ్ సిటీ నిర్మిస్తామన్నారు. ఈ సదస్సుకు ఐటీ కంపెనీల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు.